హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికృష్ణ వెల్త్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు మొదలయ్యాయి, ఎన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయి, ఏ రకాల స్కీమ్స్ ఉన్నాయి అన్న విషయాలన్నింటినీ ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. అసలు ఎందుకు మనం ఈ హిస్టరీ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునే ముందు దాని యొక్క చరిత్రను తెలుసుకుంటే దాని యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందన్నది ఒక అంచనాకు మనం రావచ్చు. అందుకనే ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క చరిత్ర ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ క్యాపిటల్ మార్కెట్స్లో మనకి రిస్క్ ఎక్కువ అని అన్నాం. దాన్ని ఒక భూతాన్ కింద చూపించడంతో సామాన్య మానవులందరూ దానికి దూరంగా ఉండిపోతున్నారు. మరి అందులో ఉన్న రిస్క్ ఏమిటి, నిజంగా అంత రిస్క్ ఉంటే ఇంతకాలం నుంచి ఇది మనుగడలో ఉంటుందా అన్న విషయాన్ని మనం కనుక తెలుసుకున్నట్టయితే మనం కూడా దీని యొక్క ఫలితాలను అనుభవించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అన్నది 1963 సంవత్సరంలో యూటీఐ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కంపెనీ ద్వారా మన దేశంలో మొదలైంది. మొదట్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీలన్నీ కూడా ఆర్బీఐ రెగ్యులేటరీలతో పాటుగా బ్యాంక్స్తో పాటుగా ఆర్బీఐ కిందనే పనిచేసేవి. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కంపెనీ 1963లో మొదలయ్యి దాదాపు 25 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం వహించింది. 1978లో ఆర్బీఐ కంట్రోల్ నుంచి యూటీఐ మ్యూచువల్ ఫండ్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ కిందకి ప్రభుత్వం తీసుకొచ్చింది. 1978 నుంచి ఐడిబిఐ ఆధ్వర్యంలో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ పనిచేయడం మొదలుపెట్టాయి. యుఎస్ 64 అన్నది మొట్టమొదటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మన దేశంలో. ఈ స్కీము 1963 నుంచి 1988 వరకు దాదాపు 6,800 కోట్ల రూపాయలు ప్రజల నుంచి సేకరించింది. అంటే 25 సంవత్సరాల్లో మనం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ప్రజల నుంచి 6,500 కోట్ల రూపాయలను సేకరించి పెట్టుబడి కింద పెట్టింది. 1987లో ప్రభుత్వం ఒకే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉండడం వల్ల ప్రజలకి మరింత చేరువ కావట్లేదని తలచి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ చేసేందుకు లైసెన్స్ మంజూరు చేసింది. దాని తర్వాత జూన్ 1987 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ అన్నది నాన్ యూటీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కింద అవతారం ఎత్తింది. ఆ తర్వాత డిసెంబర్ 1987లో కెనరా మ్యూచువల్ ఫండ్స్ తన యొక్క కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ 1989 సంవత్సరంలో ఆగస్టు నెలలో మొదలుపెట్టింది. ఇండియన్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ నవంబర్ 1989లో తన యొక్క కార్యకలాపాలు మొదలుపెట్టింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ జూన్ 1990 సంవత్సరంలో తన యొక్క కార్యకలాపాలు మొదలుపెట్టింది. మ్యూచువల్ ఫండ్స్ అన్నవి ఒక కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ కాలేదు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక ట్రస్ట్ కింద రిజిస్టర్ అయినవి. ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882 ప్రకారం ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలన్నీ కూడా రిజిస్టర్ అయ్యాయి. అంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి వ్యక్తి కూడా ఆ ట్రస్ట్లో మెంబరే. మరి ఆ ట్రస్ట్లో మనందరం కలిసి పెట్టిన డబ్బుల్ని మేనేజ్ చేసేందుకు ఫండ్ మేనేజర్స్ని, మిగతా స్టాఫ్ని ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కలిపి నియోగించుకుంటారు. 1992 వరకు మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఐడిబిఐ అండర్లోనే పనిచేసాయి. 1991 సంవత్సరంలో ఎప్పుడైతే హర్షద్ మెహతా స్కామ్ జరిగిన తర్వాత
భారతదేశంలో అప్పటి వరకు కూడా క్యాపిటల్ మార్కెట్ని చూసుకుందుకు ఒక వ్యవస్థ అంటూ లేదు. ఆ స్కామ్ తర్వాత ప్రభుత్వము క్యాపిటల్ మార్కెట్స్ అన్నిటిని చూసేందుకు ఒక సంయుక్త సంస్థ ఉండాలని భావించి సెబీని ప్రారంభించింది. సెబీ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి కార్యకలాపాలన్నీ చూడడం మొదలుపెట్టింది. 1992 ఏప్రిల్ నుంచి సెబీ తన యొక్క కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఆ రకంగా మ్యూచువల్ ఫండ్స్ని పూర్తిగా సెబీ కంట్రోల్లోకి 1992లో వచ్చాయి. సెబీ 1993 సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ కోసం ఒక రెగ్యులేటరీ నామ్స్ని తయారు చేయడం మొదలుపెట్టింది. 1993 సంవత్సరం వరకు భారతదేశంలో ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్స్ అన్నవి లేవు. మొట్టమొదటిసారిగా జూలై 1993 సంవత్సరంలో కొతారి పైనీర్ అనే ఒక ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్కి సెబీ అనుమతిని ఇచ్చింది. ఆ విధంగా మన దేశంలో ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కాలంలో కొతారి పైనీర్ అన్నది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే మ్యూచువల్ ఫండ్లో మర్జ్ అవ్వడంతో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మర్జర్స్ అన్నవి చాలా వేగంగా పుంజుకున్నాయి. ఈ విధంగా మనకి ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎప్పుడైతే దేశంలోకి వచ్చాయో కొత్త కొత్త ప్రోడక్ట్స్ తోటి, ఎక్కువ ప్రోడక్ట్స్ తోటి, వారి యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్ తోటి ప్రజలకి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నం చేశాయి. 1996 సంవత్సరంలో సెబీ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటికీ కలిపి ఒక రెగ్యులేషన్స్ అన్ని తీసుకొచ్చింది. అదే సెబీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్ 1996 యాక్ట్. ఈ రోజుకి కూడా ఇదే రెగ్యులేషన్స్ తోటి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలన్నీ కూడా నడుస్తున్నాయి. చాలామందికి మనం అనుకుంటాం మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏమైపోతాయి అని భయపడుతూ ఉంటాం. అటువంటి భయాలన్నింటినీ పారదోలేందుకే సెబీ ఎప్పటికప్పుడు తన యొక్క రెగ్యులేషన్స్ తోటి ఇన్వెస్టర్స్కి మరింత చేరువవుతున్నది. 2003 సంవత్సరం నుంచి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కడం మొదలుపెట్టింది. యూటీఐ అప్పటి వరకు ఉన్న ఒకే కంపెనీగా ఉన్న యూటీఐని 2 భాగాలుగా విడదీసింది 2003 సంవత్సరంలో. దానివల్ల యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ గాను, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా స్పెసిఫైడ్ అండర్టేకింగ్ గాను 2 కంపెనీల కింద యూటీఐ విడిపోయింది. 2003 సంవత్సరం నుంచి మరింత దూకుడుగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మన దేశంలో వేళ్ళనొలుకుంది. అక్కడి నుంచి ప్రైవేట్ భాగస్వామ్యం ఎక్కువయ్యి చాలా మటుకు మర్జర్స్ అన్నీ ఈ యుగంలోనే మొదలయ్యాయి. 2003 సంవత్సరం నుంచి ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్స్ విపరీతంగా ముందుకు వెళ్తూ ప్రజలకు మరింత చేరువయ్యాయి. ఈ రోజున మన దేశంలో దాదాపు 44 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. సెబీ లెక్కల ప్రకారం ఈ రోజున మన దేశంలో 1611 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి జూన్ 30వ తారీఖు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.